తగ్గేదేలే అన్న లెవెల్లో రష్యా ఏమాత్రం తగ్గట్లేదు. అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలున్నప్పటికీ దూసుకుపోతాం అంటూ పుతిన్ తనదైన స్టైల్లో షాక్లిస్తున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఉలిక్కిపడేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రష్యా తన సూపర్ జెట్ 100ను రంగంలోకి దించింది. రష్యాను వాణిజ్యంలో ఒంటరి చేయాలనే వెస్టర్న్ ప్లాన్లను పట్టించుకోకుండా సూపర్ జెట్ను తీసుకొచ్చిన పుతిన్ తీరు వైట్ సుప్రీమసీని మరింత రెచ్చగొడుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల రష్యా మాట వినకపోతే మరిన్ని ఆంక్షలు పెడతామని బహిరంగంగానే చెప్పిన నేపథ్యంలో ఈ చర్య ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఏంటి సూపర్ జెట్? ఇది రష్యాకు ఎందుకు అంత ఇంపార్టెంట్? దీనిపై పాశ్చాత్య దేశాల స్పందన ఏంటి? అమెరికాతో పోటీ పడే అత్యంత పవర్ఫుల్ దేశాల్లో రష్యా ముందుంటుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక డైరెక్ట్ ఎనిమిలా వ్యవహరిస్తుంది. అందుకే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యాను ఒంటరి చేయటంలో గత బైడెన్ ప్రభుత్వంతో పాటు యూరోపియన్ యూనియన్లోని దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి. రష్యాతో ఎలాంటి వాణిజ్యం చేయనీయకుండా దాదాపు చాలా దేశాలను కట్టడి చేయగలిగాయి. దీంతో దాదాపు 3 ఏళ్లుగా రష్యా అంతర్జాతీయ వాణిజ్యంలో అంతగా పాల్గొనలేకపోయింది. అయితే ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ ఇప్పుడు రష్యా తగ్గేదేలే అన్నట్లు తన సత్తా చాటడానికి రెడీ అయింది. మీరు అనుమతించకపోతే మాకేంటి అన్నట్లు సొంత విమానాన్ని అభివృద్ధి చేసి పాశ్చాత్య దేశాలకు షాక్ ఇచ్చింది. తాజాగా రష్యా తన సూపర్ జెట్ విమానాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసిన PD-8 ఇంజన్ను ఉపయోగించి మొదటి టెస్ట్ ఫ్లైట్ ను పూర్తి చేసింది. ఈ సంచలన విషయాన్ని రష్యా రక్షణ ఇండస్ట్రియల్ కంపెనీ రోస్టెక్ ప్రకటించింది. అయితే సుఖోయ్ సూపర్ జెట్ 100 అనే ఈ విమానాన్ని ఇటీవల SG-100 గా పేరు మార్చింది రష్యా. పాశ్చాత్య ఆంక్షలు రష్యా విమానయాన రంగాన్ని భారీగా దెబ్బతీసిన తరువాత దేశీయ వాణిజ్య విమాన పరిశ్రమను అభివృద్ధి చేయడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాలకు ఈ చర్య కేంద్రంగా ఉంది. అయితే సూపర్ జెట్ లాంటి భారీ ఉత్పత్తికి సర్టిఫికెట్ పొందే ముందు SG-100 పనితీరు, భద్రత, సామర్థ్యాన్ని అంచనా వేయటానికి 40 విదేశీ నిర్మిత విడిభాగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే దాదాపు 200 టెస్ట్ ఫ్లైట్లను రష్యా పూర్తి చేయాల్సి ఉంటుంది. రోస్టెక్ ప్రకారం ఫార్ ఈస్టర్న్ నగరమైన కొమ్సోమోల్స్క్ ఆన్ అమూర్లో జరిగిన టెస్ట్ ఫ్లైట్ దాదాపు 40 నిమిషాలు కొనసాగినట్లు తెలుస్తోంది. అలాగే గంటకు 500 కిలోమీటర్ల వేగం, 3000 మీటర్ల ఎత్తులో ఈ ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఇక PD-8 ఇంజన్ రష్యా దిగుమతి ప్రత్యామ్నాయ కార్యక్రమంలో కీలకమైన అంశంగా ఉంది. ఇది విమానం గుండె అని చెప్పాలి. అలాంటి ఇంజిన్ను రష్యా ఇప్పుడు చేసి చూపించింది. ప్రపంచ విమానయాన పరిశ్రమ ప్రమాణాల ప్రకారం ఈ ప్రాజెక్టు చాలా తక్కువ సమయంలోనే పూర్తయినట్లు లెక్క. రష్యా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దాడి తరువాత విధించిన పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో 2022 తరువాత సూపర్ జెట్ ను ఆచరణాత్మకంగా మొదటి నుండి తిరిగి అమర్చాల్సి వచ్చింది. అయితే సూపర్ జెట్ 100 ఉత్పత్తి అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమైంది. భద్రతా సమస్యల కారణంగా గత సంవత్సరం SG-100 ప్రాజెక్టును చేపట్టిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ కొంత సమయం తీసుకుంది. యునైటెడ్ ఇంజిన్ కార్పొరేషన్ ప్రకారం PD-8 ఇంజిన్ గతంలో ఫెయిల్ అవటంతో ఇప్పుడు టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ తర్వాత సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. మరోవైపు రష్యాకు చెందిన MC-21 మీడియం రేంజ్ ప్యాసింజర్ జెట్ కూడా ఈ ఏడాది జూన్లో రష్యన్ నిర్మిత PD-14 ఇంజిన్తో తన మొదటి టెస్ట్ ఫ్లైట్ కు సిద్ధమవుతోందని రష్యా వాణిజ్య పరిశ్రమల మంత్రి ఆంటోన్ అలిఖానోవ్ తెలిపారు. అలాగే బోయింగ్ 737, ఎయిర్బస్ A320లతో పోలిక ఉన్న MC-21 2020 చివర్లో PD-14 ఇంజిన్ తో మొదట ప్రయాణించింది. ఇక ఇప్పుడు SG-100, MC-21 తో సహా దేశీయ విమానాలను అభివృద్ధి చేయడానికి రష్యా 2.7 బిలియన్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. MC-21 కు సంబంధించి భారీ స్థాయిలో ఉత్పత్తిని 2026లో ప్రారంభించనున్నట్లు రష్యా వెల్లడించింది. అలాగే రష్యా అది వాడిన పాత పాశ్చాత్య నిర్మిత విమానాల స్థానంలో 2030 నాటికి 600 కంటే ఎక్కువ విమానాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉత్పత్తి సామర్థ్యం, డెలివరీ సమయానికి జరుగుతుందా అనే సందేహాలు కూడా లేకపోలేదు. నిజానికి సుఖోయ్ సూపర్ జెట్ 100ను ప్రారంభంలో అంతర్జాతీయంగా మార్కెట్ చేసింది రష్యా. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి తరువాత పాశ్చాత్య దేశాల ఆంక్షలు దాని ఎగుమతి అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ దాని ఎయిడ్ సామర్థ్యం సర్టిఫికేట్ ను రద్దు చేసింది. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ సూపర్ జెట్ ను ఎగుమతి చేయాలనే లక్ష్యంతో సుఖోయ్ సూపర్ జెట్ 100ను మొదటి వాణిజ్య ప్రాంతీయ విమానంగా రష్యా రూపొందించింది. కాగా దీన్ని 2012లో యూరోపియన్
యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ధృవీకరించింది. ఇది యూరోపియన్ దేశాల్లో పనిచేయటానికి వీలు కల్పించింది. కానీ 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తరువాత యూరోపియన్ యూనియన్ రష్యాపై విధించిన ఆంక్షల్లో భాగంగా సుఖోయ్ సూపర్జెట్ 100 ఎయిర్ వర్జినెస్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. అయితే యూరోపియన్ యూనియన్ చర్యతో అంతర్జాతీయ మార్కెట్లు సుఖోయ్ సూపర్జెట్ 100 సమర్థతపై వచ్చిన సందేహాలతో అందరూ దాన్ని పక్కన పెట్టారు. తరువాత యూరప్ లేదంటే EASA సర్టిఫికేషన్లను గుర్తించే ఏ ఇతర దేశాల్లో సుఖోయ్ సూపర్జెట్ ను అనుమతించలేదు. ఈ పరిణామం తరువాత రష్యా తన దేశీయ మార్కెట్పై దృష్టి పెట్టింది. రష్యా తన పాత పాశ్చాత్య నిర్మిత విమానాలను భర్తీ చేయడానికి సుఖోయ్ సూపర్జెట్ 100తో పాటు దేశీయ విమానయాన పరిశ్రమను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దేశీయ ఇంజిన్ అభివృద్ధి చేసింది. సుఖోయ్ సూపర్జెట్ 100కు సంబంధించిన విదేశీ తయారీ ఇంజిన్లను పక్కన పెట్టి దేశీయంగా తయారు చేసిన PD-8 ఇంజిన్లతో భర్తీ చేయడానికి రష్యా కృషి చేస్తోంది. ప్రస్తుతం రష్యాలో 119 సూపర్జెట్ 100లు యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 44 పనిచేయట్లేదు. కాగా ఇప్పుడు PD-8 ఇంజన్ల తయారీని వేగవంతం చేసి దేశీయంగా వాణిజ్యంలో సూపర్ జెట్లను వినియోగించాలని ప్లాన్ చేస్తోంది రష్యా. యుద్ధం తర్వాత రష్యాను ఆర్థికంగా కుంగదీయాలనే అమెరికా ఆశయాన్ని పుతిన్ సక్సెస్ కానివ్వలేదు. పాశ్చాత్య దేశాలు ఎంత అణగదొక్కాలని చూసినా చెలించలేదు. తక్కువ సమయంలోనే ఛాలెంజ్గా తీసుకొని సుఖాయ్ విమానాన్ని సూపర్ జెట్ న్యూగా రూపొందించింది రష్యా. ఇప్పుడు సొంత టెక్నాలజీతో యూరప్ గతంలో ఇచ్చిన ఇంజిన్లను భర్తీ చేసే ఇంజిన్ను తయారు చేస్తుంది. అంతర్జాతీయంగా రష్యా విమానాలకు డిమాండ్ను క్రియేట్ చేసే దిశగా రోస్టెక్ పనితనం చూపించడానికి సిద్ధమైంది. రష్యాకు చెందిన సూపర్ జెట్ విమానాలను సుఖోయ్, మిగ్ కంపెనీలు తయారు చేస్తాయి. వీటిలో సుఖోయ్ 35, సుఖోయ్ 57, మిగ్ 35 లాంటివి ఉన్నాయి. అయితే సుఖోయ్ Su-35, సుఖోయ్ 27 ప్లాంకర్ డిజైన్ ఆధారంగా అభివృద్ధి చేయబడిన ఒక అధునాతన మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్. అలాగే సుఖోయ్ Su-57 అనేది రష్యాకు చెందిన 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్. ఇది వైమానిక ఆధిపత్యం కోసం దాడి చేయగల మిషన్ల కోసం రూపొందించబడింది. ఇక మిగ్ 35 అనేది మిగ్ 29 అధునాతన వెర్షన్ ఉంది. ఇది మాక్ 2.23 వేగాన్ని చేరుకోగలిగినంత సామర్థ్యం ఉన్న జెట్ ఫ్లైట్. ఇది 19,000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఇక రష్యా తాజా అభివృద్ధిలో భాగంగా ఉన్న సుఖోయ్ సూపర్జెట్ 100 రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ సుఖోయ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ రూపొందించిన ప్రాంతీయ జెట్. రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ స్థానికంగా లభించే భాగాలను ఉపయోగించి ఈ లోకల్ జెట్ ను పునర్నిర్మించింది. ఈ టెస్ట్ ఫ్లైట్ లో యాకోవ్లేవ్ సూపర్జెట్ 100 రష్యన్ PD-8 ఇంజిన్ తో ఎగరగలదని చూపించింది. ఇది గతంలో ఫ్రాన్స్ తయారు చేసిన ఇంజిన్ ను భర్తీ చేసింది. నిజానికి రష్యాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు సూపర్ జెట్ భాగాల దిగుమతిని పూర్తిగా నిలిపివేశాయి. అలాగే వాటి నిర్వహణను కూడా పాశ్చాత్య దేశాలు నిలిపివేశాయి. రష్యా సూపర్ జెట్లలో చాలా వరకు గతంలో పాశ్చాత్య దేశాలవే కావడంతో ఆ విమానాలను రష్సిఫై చేయడానికి రోస్టిక్ చేస్తున్న ప్రయత్నంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది. గతంలో యుద్ధానికి ముందు ఫ్రెంచ్ కంపెనీ తేల్స్ సూపర్ జెట్ కు సంబంధించిన ఏవియానిక్స్ ను సరఫరా చేసింది. అలాగే కొన్ని అమెరికా సంస్థలు విమాన నియంత్రణలు, సహాయక విద్యుత్ యూనిట్లను అందించాయి. ఆ తరువాత వచ్చిన ఆంక్షల వల్ల రష్యా వాణిజ్య నౌకాదళానికి క్లిష్టమైన సమస్యలు ఎదురయ్యాయి. అలాగే సురక్షితంగా ఎగరటానికి అవసరమైన సేవలను పొందటం రష్యాకు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే రోస్టిక్ దీనికి పరిష్కారాన్ని కనుక్కోవటం ప్రారంభించింది. సూపర్ జెట్ లోని అన్ని విదేశీ భాగాలను రష్యన్ భాగాలతో భర్తీ చేయాలని, 2025 నాటికి విమానాన్ని సర్వీస్లోకి ప్రవేశపెట్టడాన్ని సర్టిఫై చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి 89 రష్సిఫైడ్ జెట్లకు ఇంజిన్ ఆర్డర్ను పూర్తి చేయాలని ఆశిస్తోంది. నిజానికి పాశ్చాత్య దేశాలతో రష్యా ఉద్రిక్తతలు పెరగటంతో విమానాల భర్తీ ప్రణాళిక 2021లోనే ప్రారంభమైంది. కానీ ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తరువాత పాశ్చాత్య ఆంక్షలు మరింత పెరగటం రష్యా అవసరాన్ని మరింత పెంచింది. ఇక 2022 తరువాత సూపర్ జెట్ ను తప్పనిసరిగా మొదటి నుండి తిరిగి అమర్చే దిశగా రోస్టిక్ అడుగులు వేసింది.
గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయటం కష్టమైనప్పటికీ ప్రపంచ విమాన పరిశ్రమ ప్రమాణాల ప్రకారం చాలా తక్కువ సమయంలో దీన్ని అభివృద్ధి చేసింది. గతంలో ఎంబ్రేర్ ఈ జెట్లు, బాంబార్డియర్, సిఆర్జే వంటి ప్రాంతీయ విమానాలకు 2011లో దాదాపు 100 సీట్లతో రష్యా చేసిన సూపర్ జెట్ సమాధానం ఇవ్వగా, అలాంటి తక్కువ ప్రయాణాల కోసం రూపొందించిన విమానాల మాదిరి మరిన్ని విమానాలు తయారు చేయాలని రష్యా కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే రోస్టెక్ సూపర్ జెట్ బాధ్యత వహించే దాని అనుబంధ సంస్థ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ కలిసి సూపర్ జెట్ లోని పాశ్చాత్య దేశాల భాగాలను క్రమంగా మార్చుతూ పలు పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ దశకు చేరుకుంది. ఈ సూపర్ జెట్ నమూనా ఆగస్టు 2023లో 54 నిమిషాలు విజయవంతంగా ఎగిరింది. కానీ అది దాని పాత ఫ్రెంచ్ రష్యన్ ఇంజిన్ పవర్ జెట్ SAM-146 తోనే సాధ్యమైంది. అయితే ప్రత్యామ్నాయ ఇంజిన్ PD-8 తో ఇటీవలి టెస్ట్ ఫ్లైట్ తరువాత ఈ సంవత్సరం చివరి నాటికి రష్యన్ కాంపోనెంట్ కు సర్టిఫికేషన్ పొందాలని రష్యా ఆశిస్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ నుండి రష్యాకు ఉన్న ఎక్కువ ఆంక్షల వల్ల రోస్టెక్ సూపర్ జెట్ ను సూపర్ జెట్ న్యూ అని పిలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సూపర్ జెట్ చాలా దేశాలకు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించలేకపోవచ్చు. కానీ రోస్టెక్ దాని ప్రధాన విమానమైన MC-21లోని విదేశీ భాగాలను కూడా ఇలాగే భర్తీ చేయాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే రష్యాలోని స్థానిక విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ రష్యా రూపొందించిన సూపర్ జెట్ న్యూ MC-21లతో సహా 339 రష్సిఫైడ్ విమానాలను ఆర్డర్ చేసింది. ఈ అభివృద్ధి తరువాత రష్యా సూపర్ జెట్ పరీక్షలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ గానీ, యూరోపియన్ కమిషన్ గానీ ఇంతవరకు స్పందించలేదు. For more videos like this, subscribe Big TV channel.